ఈరోజు మేము హాస్పిటల్‌కి వెళ్ళాము. ఏమైందంటే సడన్‌గా ఇవాళ జున్ను స్కూల్‌లో వాలంటైన్స్ డే సెలబ్రేషన్ ఉండే. అయితే మార్నింగ్ రెడీ అయ్యి స్కూల్‌కెళ్ళింది. వెళ్తున్నప్పుడు మంచిగానే వెళ్ళింది. వెళ్ళిన తర్వాత కంటిన్యూస్‌గా ఐస్‌లో వాటర్ వస్తా ఉన్నాయి రెండిట్లో. సరే ఏమైందో చూద్దామని చెప్పేసి ఇంకా హాస్పిటల్‌కైతే తీసుకెళ్ళాము ఆప్థమాలజిస్ట్ దగ్గరికి. ఫారెన్ బాడీస్ ఏమైనా పడినాయా? లేకపోతే అసలు ఏంటని వెళ్తే ఫస్ట్ వాళ్ళు ఐ చెకప్ చేసిన తర్వాత సైట్ కూడా ఒకసారి చెక్ చేద్దాము. పిల్లలకి ఎక్కువ ఉంటుంది కదా సైట్ అని చెప్పేసి అన్నారు. అంటే అందరు పిల్లలు బాగా ఫోన్ చూస్తారు కదా! మా పాప అసలు ఫోన్ చూడదు. చాలా తక్కువ అనమాట. డే అంతా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ కూడా చూడదు. ఐ చెకప్‌ని ఎలా చెక్ చేస్తారంటే ఇట్లా మనకు ఒక టీవీ లాగా సిస్టమ్ లాగా పైన ఉంటుంది. దానికి ఎదురుగానే ఒక అద్దం ఉంటుంది. ఆ అద్దంలో మనకి చూసి చెప్పమంటారు వాళ్ళు అడిగిన లెటర్స్‌ని. అంటే లెటర్స్ అన్నీ ఒకే సైజులో ఉండవు. కొన్ని చిన్నగా, పెద్దగా అలా ఉంటాయి. లెటర్స్ అయినా లేకపోతే 1, 2, 3 ఉన్నాయి ఇక్కడ. వాటిని మనము చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు మనకు స్కోర్ ఇస్తారు. ఇప్పుడు జున్ను అయితే అడిగిన లెటర్స్ అన్నీ చెప్పింది. ఒక్కటి మాత్రమే కొంచెం కన్‌ఫ్యూజ్ అయింది. ఇప్పుడు తర్వాత మనము ఐ చెకప్ కోసం అని చెప్పేసి డాక్టర్ దగ్గరికొచ్చాము. తను మా సారు వాళ్ళ ఫ్రెండు. చాలా ఫ్రీగా మాట్లాడుతుంది. ఫస్ట్ భయపడింది కానీ ఇంకా తను మాట్లాడడం వల్ల ఓకే కూల్ అయింది. మంచిగానే చెక్ చేసుకుంది. ఏం లేదు ఐస్‌లో ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. ఓన్లీ మనం మార్నింగ్ మేకప్ చేశానన్నారు కదా! ఫౌండేషన్ క్రీమ్ దాంతోనే వస్తుండొచ్చు. అది చిన్నపిల్లకి పెట్టొద్దని చెప్పారు. ఐ చెకప్ అంటే చాలా భయపడింది. అయితే ఆ ఫౌండేషన్ క్రీమ్ అనేది మేము లాస్ట్ ఇయర్ యాన్యువల్ డేకి తీసుకొచ్చాము. అసలు ఎప్పుడు పెట్టను. అప్పుడు యాన్యువల్ డేకి పెట్టాను. మళ్ళీ ఇప్పుడు తను పెట్టుకుంది. నేను చూడలేదు. దానివల్ల ఇంత ప్రాబ్లమ్ అయింది. మీరు కూడా ఎవరైనా సరే చిన్న పిల్లలకి ఫౌండేషన్ క్రీమ్స్ కానీ, పౌడర్స్ కానీ అట్లాంటివి ఏం పెట్టకండి. లక్కీగా ఏంటంటే ఇంకా ఏం ప్రాబ్లమ్ అవ్వలేదు. నెక్స్ట్ డే కొంచెం ఫీవర్ వచ్చింది.